ఈరోజు ఫాల్గుణ బహుళ ఏకాదశి తిథి ఉంది. దీన్ని పాపమోచన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. పాపమోచన ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి పాత్రలలో ఆహారాన్ని స్వీకరిస్తే అనుకూల ఫలితాలు ఏర్పడతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఫాల్గుణ బహుళ ఏకాదశి, పాపమోచన ఏకాదశి సందర్భంగా ఈరోజు ఎవరైనా సరే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. మొట్టమొదటిది సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం చేయాలి. దానివల్ల విష్ణుమూర్తి అనుగ్రహము, సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. రెండవ విధి విధానం, శ్రీకృష్ణ పరమాత్మకి ఈరోజు డోలోత్సవాన్ని నిర్వహించాలని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. దీన్నే ఆందోళికా వ్రతం అంటారు. కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఊయల్లో ఉంచి ఊయల సేవ చేయాలి. దీనివల్ల కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత మూడవ విధి విధానం, వైష్ణవ ఆలయ సందర్శనం చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయం ఏదైనా దగ్గరలో ఉంటే, రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు సంబంధమైన ఆలయం ఏదున్నా సరే అక్కడికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే 1000 గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. నాలుగవ విధి విధానం, ఈరోజు విష్ణువుని తులసి దళాలతో కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ పూజించాలి. ఇక ఐదవ విధి విధానం, చాలా శక్తివంతమైన విధి విధానం ఏంటంటే ప్రత్యేకమైన దానాలు ఈరోజు ఇచ్చుకోవాలి. విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో పాపమోచన ఏకాదశి సందర్భంగా తులసి మొక్క దానం ఇస్తే చాలా మంచిది. దీపాన్ని వెలిగించి దీపదానం చేస్తే చాలా మంచిది. అలాగే పండ్లు కానీ, వస్త్రాలు కానీ, ఆహార పదార్థాలు కానీ ఈరోజు దానం ఇచ్చినా కూడా జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. పాపమోచన ఏకాదశి సందర్భంగా అన్ని పాపాలు తొలగిపోవాలంటే ఈ విధి విధానాల్లో ఏవైనా ఆచరించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఆహారం స్వీకరించే సమయంలో ప్రత్యేకమైన పాత్రల్లో ఆహారం స్వీకరించడం ద్వారా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. బంగారు పాత్రలో ఆహారాన్ని స్వీకరిస్తే జఠరాగ్ని వృద్ధి చెందుతుంది. అలాగే నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రతిరోజు వెండి పాత్రలో, వెండి పళ్ళెంలో ఆహారాన్ని స్వీకరించడం ద్వారా జఠరాగ్నిని పెంపొందింపజేసుకోవడంతో పాటు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలాగే కంచు పాత్రలో కానీ, రాగి పాత్రలో కానీ ఆహారాన్ని స్వీకరిస్తే పైత్య సంబంధమైన దోషాల తీవ్రత తగ్గుతుంది. ఎముకల వృద్ధికి కూడా ఇది విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఎవరైనా సరే ఇత్తడి పాత్రలో ఆహారాన్ని స్వీకరించడం ద్వారా రక్త సంబంధమైనటువంటి సమస్యల తీవ్రతను అదుపులో ఉంచుకోవచ్చు. కానీ అల్యూమినియం పాత్రల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆహారాన్ని స్వీకరించరాదు. ఇది అనారోగ్యాన్ని కలిగింపజేస్తుంది. గాజు పాత్రలలో ఆహారాన్ని స్వీకరించినా కూడా ఎటువంటి ప్రయోజనము ఉండదు. అలాగే కొన్ని ప్రత్యేకమైన ఆకులలో ఆహారం స్వీకరిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని సంప్రదాయ గ్రంథాలన్నీ మనకు తెలియజేస్తున్నాయి. అరటి ఆకులో ఆహారాన్ని స్వీకరిస్తే అరటి ఆకులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, క్లోరోఫిల్ ఎక్కువగా ఉంటుంది, ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అరటి ఆకులో ఆహారాన్ని స్వీకరించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. జీర్ణ సంబంధమైన ఆరోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మర్రి ఆకులో ఆహారాన్ని స్వీకరిస్తే జఠరాగ్ని వృద్ధి చెందుతుంది. అందుకే మర్రి ఆకులతో కుట్టిన విస్తర్లో ఆహారం స్వీకరిస్తే జఠరాగ్ని వృద్ధి చెందుతుంది. ఆకలిని పెంపొందింపజేసుకోవచ్చు. నేత్ర సంబంధమైన సమస్యలు అదుపులో ఉంచుకోవచ్చు. మోదుగ చెట్టు ఆకులతో కుట్టిన విస్తర్లో ఆహారాన్ని స్వీకరించినట్లయితే మోదుగాకు మనస్సు మీద ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి మానసిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. మానసిక అశాంతి, ఆందోళన, ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే పనస చెట్టు ఆకులతో కుట్టిన విస్తరిలో ఆహారాన్ని స్వీకరించినట్లయితే దానివల్ల జఠరాగ్నిని పెంపొందింపజేసుకొని జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. అదేవిధంగా రావి చెట్టు ఆకులతో కుట్టిన విస్తరిలో ఆహారాన్ని స్వీకరిస్తే పైత్య దోషాలు, జన్యు దోషాలు, కఫ దోషాలు, వీటి తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ప్రత్యేకమైన లోహాలతో తయారు చేసినటువంటి పాత్రలలో కానీ, ప్రత్యేకమైన ఆకులలో కానీ ఆహారాన్ని స్వీకరించండి. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి.